హల్లెలూయా. సో ఈ మాసంలో మరి దేవుడు మనకు ఒక అంశాన్ని అధ్యయనం చేయమని మనకి ఇచ్చారు. ఏంటంటే దేవుని యొక్క మౌన సందేశం, ద మెసేజ్ ఆఫ్ గాడ్స్ సైలెన్స్. దేవుడు గమ్ముగా ఉన్నాడు అంటే, దేవుడు మౌనంగా ఉన్నాడంటే మనము అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. వీ షుడ్ నో ద హార్ట్ ఆఫ్ గాడ్ వెన్ గాడ్ ఈజ్ సైలెంట్. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఆయన హృదయంలో ఏముందో మనము తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మేబీ చాలామంది ఈ దేవుడు మౌనంగా ఉన్నటువంటి పీరియడ్లో ఉన్నారేమో. అంటే ఏం చేసినా కూడా దేవుని యొక్క స్పందన కానీ, దేవుని యొక్క కార్యాలు కానీ కళ్ళకు కనపడడం లేదు, చెవులకు వినపడడం లేదు. అసలు దేవుడు నా గురించి పట్టించుకుంటున్నాడా లేదా, నా ప్రార్థనలు అసలు దేవుని సన్నిధికి పోతున్నాయా లేదా, నేను విత్తన కానుకలు ఎక్కడికి పోతున్నాయి, నాకు పంట రాకుండా ఉంది. ఇటువంటి గందరగోళాల మధ్యన దేవుని యొక్క మౌనాన్ని మనము అర్థం చేసుకోవాలి. వెన్ గాడ్ ఈజ్ సైలెంట్ ఇట్ స్పీక్స్ 3 things. 3 విషయాలు మాట్లాడుతుంది. దేవుని యొక్క మౌనము 3 విషయాలను మాట్లాడుతుంది. మొట్టమొదటిది ఏమిటంటే, దేవుడు నిన్ను విలువైన పాత్రలాగా ఆయన వాడుకునే ఒక విలువైన పాత్రలాగా, యజమానుడు వాడుకొనుటకు ఒక అర్హమైన పాత్రలాగా నిన్ను మలుస్తాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మేము డాక్టర్లు కావాలంటే 5.5 సంవత్సరాలు చదవాలి, 5.5 సంవత్సరాలు చదవాలి, 5.5 years అన్ని సబ్జెక్టులు 5.5 సంవత్సరాలు చదవాలి, పరీక్షలు రాయాలి, పాస్ కావాలి, టెన్షన్లను ఎదుర్కోవాలి, ఓరల్స్, ప్రాక్టికల్స్ అన్ని రకాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ లేకుండా, పరీక్షలు లేకుండా, ఏం లేకుండా, 5.5 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ లేకుండా వెంటనే నేను డాక్టర్ని అవుతానంటే ఎంతమందిని లేపేస్తామో. శంకర్ దాదా MBBS విన్నాను నేను. ఆ సినిమా కూడా నేను చూడలేదు, అది ఏంటో నాకు అర్థం కూడా తెలియదు. కానీ అంటే డాక్టర్ కోర్స్ చేయకుండా కూడా MBBS అని బోర్డు పెట్టుకొని ఏమంటే ట్రీట్ చేయడం మొదలు పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఏమండి, పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వగలగాలంటే సరి అయినటువంటి తర్ఫీదు నేను పొంది ఉండాలి. 5.5 సంవత్సరాలు నేర్చుకుని ఉండాలి, ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో అంటే ఒక ప్రాక్టీస్ చేయాలంటే, ఒక ఉద్యోగం చేయాలంటే దానికి తగినట్టుగా ఆ పాత్ర, ఏమండి, మెడికల్ స్టూడెంట్స్ అందరు కూడా పాత్రలు మలచబడతారు. మెడికల్ కాలేజ్లో ఇప్పుడంటే కొంచెం ఈజీ అయిపోయింది పాస్ కావడం, కానీ మా టైంలో భలే కష్టం. 50% అన్నమాట పాస్ మార్కులు, భలే కష్టం. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని అంకుల్స్ ఆంటీల్స్ వచ్చి మాతో పాటు రాసేవాళ్ళు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. డింకిలు కొట్టిందే. ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు సురేష్ బాబు, నెల్లూరు అనుకుంటా, క్రిస్టియన్. ఒకనప్పుడు బిలీవర్. ఆయన అయితే 4 నెలలు బిలీవర్గా ఉంటాడు, 4 నెలలు అన్యుడిగా ఉంటాడు అనమాట. ఆయన MBBS పూర్తి చేసేదానికి దగ్గర 15 సంవత్సరాలు తీసుకున్నాడు. 15 ఏండ్లు మేమందరం అంకుల్ అనేవాళ్ళం అన్నమాట. ఆయన ఉండేవాడు అంతే, హాస్టల్లో ఉండేవాడు, రాసేవాడు. ఒక పని చేయాలంటే ఏమండి, ఆ వ్యక్తి తర్ఫీదు పొందాలి. దేవుడు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. దేవుని చేత నువ్వు వాడబడాలి అని నీవు కోరుకున్నప్పుడు, దేవుడైతే కోరుకున్నాడు, కానీ నువ్వు కోరుకోవాలి కదా. అలా కోరుకున్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను మలుస్తాడు. ఆ మలిచేదానికి దేవుడు సమయం తీసుకుంటాడు. అందుకే దేవుడు ఏంటి ఇంకా నన్ను హెచ్చించలేదు, ఇంకా ఏంటి నా జీవితంలో ఇంకా అద్భుతం జరగడం లేదు అంటే, దేవుడు నీ గుణాన్ని మలుస్తూ ఉంటాడు. నీకు ఒక స్థాయినిస్తే, ఒక పొజిషన్ నీకు ఇచ్చినప్పుడు, ఒక కుర్చీ మీద నేను కూర్చుండబెట్టినప్పుడు వెంటనే ఆ కుర్చీని పోగొట్టుకోకుండా, అందుకే ఏముందో తెలుసా, ఎవ్వరు కూడా కొత్తగా అప్పుడప్పుడే రక్షించబడినటువంటి వారిని, లేకపోతే అప్పుడప్పుడే చర్చికి వచ్చినటువంటి వారికి చర్చిలో ఎటువంటి స్థానాన్ని ఇవ్వకూడదంట. అంటే ఒక పని చేసే స్థానం,
లేకపోతే ఒక అధికారం కలిగినటువంటి స్థానం ఇవ్వకూడదండి. ఏమవుతుంది తెలుసా, అంటే వాళ్ళకు ప్రిపరేషన్ ఉండదు, వారికి ట్రైనింగ్ ఉండదు, కాబట్టి గర్వాంధులు అయిపోయి పడిపోతారంట. వాళ్ళు పడిపోతారంట. ప్రిపరేషన్ ఉండదు. అంటే ఒక పని చేయాలంటే ఎందుకు అంటే కొన్నిసార్లు చాలామంది సార్ ఒకడే పాటలు పాడుతుంటాడు, ఎవరిని ఎంకరేజ్ చేయడం అని ఆ జమానా కాలంలో చాలామంది అనుకునేవాళ్ళు. 2-3 సార్లు నేను ప్లాన్ చేశాను. ఇక్కడ స్టేజ్ మీద మనం నిలబడ్డాము అంటే స్టేజ్ వెనకల వాళ్ళకి చాలా శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు తట్టుకునే గుణం వారికి ఉండాలి. ఆ గుణం లేదనుకోండి, వాళ్ళు నాశనం అయిపోతారు. వారి వలన ఏమండి సంఘానికి కూడా, దేవుని నామానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. సో కాబట్టి ఒక అర్హత లేకుండా దేవుని చేత వాడబడేదానికి మనం కోరుకోకూడదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే సమయం తీసుకొని మనల్ని మలిచేస్తాడు దేవుడు. సో వెన్ గాడ్ ఈజ్ సైలెంట్, వెన్ యూ సీ సమ్ డిలే ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈజ్ మౌల్డింగ్ యూ. దేవుడు నిన్ను మలుస్తున్నాడు. అలా అది తెలుసుకోవాలి. దేవుడు నన్ను మలుస్తున్నాడు, దేవుడు కనపడడంలా, దేవుడు మాట్లాడడంలా. అలాంటప్పుడు ఏం తెలుసా, ఫోకస్ ఆన్ యూ. నీ మీద దృష్టి ఉంచు, నీ మీద దృష్టి సారించు. నీ జీవితంలో ఏం జరుగుతుండాలి? దేవుడు మౌనంగా ఉన్నా నీ జీవితంలో ఏం జరుగుతుండాలంటే నీవు జ్ఞానమందు, తెలివి యందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచు ఉండాలి. మనుషుల దయందు ఎప్పుడు ఎలా వర్ధిల్లుతాం? ద వే వీ ట్రీట్ పీపుల్. మనుషులతో మనం వ్యవహరించే విధానాన్ని బట్టి మనుషుల యొక్క దయను మనము పొందుకుంటాం. మనం ఏ కాలంలో ఉన్నామంటే చాలా దుర్మార్గపు కాలంలో ఉన్నామండి. మేము చిన్నప్పుడు ఇట్లా లేదు పరిస్థితి. అంటే చిన్న పెద్ద అన్నటువంటి తేడాలు కుటుంబాల్లో కనపడడంలా, సంఘాల్లో కనపడడంలా, సమాజంలో కనపడడంలా. రోజు చూస్తాను, మా క్లినిక్లో కూడా చూస్తుంటాను. అసలండి పిల్లలు 10th క్లాస్ అవుతుంటారు, ఇంటర్మీడియట్ చదువుతుంటారు, కనీసం సంబోధన ఉండదు. ఏదో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడతారు. నేను మామూలుగా పెద్ద పట్టించుకోను, కానీ 1-2 సార్లు కోపం వస్తుంది నాకు. కోపం వస్తే ఏ బడి నీది అని అడుగుతాను. ఏ బలో చదువుకున్నాను, సంస్కారం ఉందా నీకు? వాళ్ళ అమ్మా నాన్నలేమో సార్ అని పిలుస్తారు, కానీ వీళ్ళు సార్ అని పిలిచారు. సార్ అనకపోయినా కనీసం డాక్టర్ అని అన్నాను కదా. డాక్టర్ అనుకున్నా కూడా అన్నాను, ఏదో ఒకటి సంబోధనలే పాడలే. అసలు సంస్కారహీనమైనటువంటి కాలంలో మనం జీవిస్తున్నామండి. నిజంగా దెర్ ఈస్ నో ఆనర్ అండ్ రెస్పెక్ట్. తల్లిదండ్రులన్నా మర్యాద లేదు, గౌరవం లేదు. పెద్దలన్నా గౌరవం లేదు. అటువంటి భయంకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం కనుక మనల్ని మనం భద్రపరచుకోవాలి. మన పిల్లలు కూడా మనం నేర్పించాలి. దేవుడు ఒక సింహాసనానికి కూర్చోబెట్టాడంటే ఎవరిని బట్టి వాళ్ళని కూర్చోబెట్టాడండి. గర్విష్ఠులను కూర్చోబెట్టాడు. ఎవరైనా ఒకరు సింహాసనం కూర్చోబెడితే వారు తమ స్వంత ఇచ్చలు నెరవేర్చుకునే దానికి ఉన్నారంటే దేవుడు అటువంటి వారికి ఎంటర్టైన్ చేయడు. త్వరగా ఎవరిని కూడా దేవుడు సింహాసనము ఎక్కించాడు. పరీక్ష ఇస్తాడు. ఎందుకు? అది మన భద్రత కొరకే. యోసేపు జీవితాన్ని లాస్ట్ వీక్ మనం చూసాం. యోసేపు జీవితంలో ఎలా దేవుడు మౌనముగా ఉన్నాడో, ఒక కల ఇచ్చేసి ఇంకా సైలెంట్ అయిపోయాడు. 13 సంవత్సరాలు యోసేపు ఒక పాత్రగా మలచబడేదానికి 13 ఏండ్లు పట్టిందంట. కానీ దేవుడు ఎంత అద్భుతంగా ఆ పాత్రను మలిచాడంటే యోసేపు ఆ సింహాసనం ఎక్కిన తర్వాత చచ్చిపోయేంత వరకు సింహాసనం దిగలేదు. ఈరోజు యేసు ప్రభు గురించి తెలుసుకొని, వాక్యము తెలుసుకొని, ఆ వాక్య ప్రకారము జీవిస్తే ఏమండి, ప్రపంచం మన దేశం అనుకుందాం, ఎన్ని పార్టీలు ఏకమైనా, ఎన్ని వర్గాలు ఏకమైనా కూడా పడగొట్టలేరు. ఎలా ఉండాలి? కొంచెం అన్న రోషం ఉండాలి. మనకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య అంటే క్రైస్తవులకు ఉన్నటువంటి పెద్ద రోగం అంటాను నేను. రోగం. ఒక స్థానం ఇచ్చారంటే, ఒక స్థానం దొరికింది అంటే
ఇక అంతే అండి, లేస్తే కొమ్ము సమ్మని పైకి లేస్తే కొమ్ములు పోగొట్టుకుంటారు వెంటనే. ది విల్ లూజ్ ద బ్లెస్సింగ్. మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఎక్కువ అవుతుండాలి తప్ప పోకూడదు. దేవుడు ఒక స్థానాన్ని, ఒక పదవిని, ఒక స్థాయిని, ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చాడంటే పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. ఆయన తన నామ ఘనత కొరకు నాకు ఈ పదవిని ఇచ్చాడు, ఈ అధికారాన్ని ఇచ్చాడు అన్నటువంటి భావన కలిగి జీవిస్తే వారి యొక్క సింహాసనం తరతరములు ఉంటుంది. ఉదాహరణకు యోసేపుని ఎవరైనా పడగొట్టగలిగారా? ఎవ్వరు కూడా పడగొట్టలేకపోయారు. చనిపోయేంత వరకు ఏలాడు. దావీదుకు మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చింది, కానీ దావీదు కూడా చనిపోయేంత వరకు ఏలాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చదివితే చాలండి, బ్రతకడం నేర్పిస్తుంది దేవుని యొక్క వాక్యం. ఒక సింహాసనాన్ని ఎలా స్థిరపరచుకోవాలో నేర్పిస్తుంది దేవుని యొక్క వాక్యం. మనుషులు నమ్ముకున్నారంటే మనుషులు ఏ టైంలో అయినా కూడా ముంచేస్తారు. మంచోళ్ళ కంటే ముంచేవాళ్ళు ఎక్కువ ఉన్నారంట లోకంలో. ఇప్పుడు మంచోళ్ళ కంటే ముంచేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. ఇది దేవునికి నచ్చుతుందా లేదా, దేవునికి ఇష్టమా లేదా? పిలాతులు కాకూడదు మనము. జనులకు, ప్రజలకు ఇష్టమైనవి కాదు చేయాల్సింది, దేవునికి ఇష్టమైనవి మనం చేయాలి. దేవునికి ఇష్టమైనవి మనం చేయాలి. సో యోసేపు జీవితంలో దేవుడు ఎలా మౌనముగా ఉంటూ యోసేపును నడిపిస్తూ, యోసేపు గుణాన్ని మలుస్తూ, ఎంతగా గుణం మారిందో తెలుసా? యోసేపుకి అధికారం వచ్చింది, ఇలా చిటికేస్తే పోతిఫర్ భార్య లేచిపోతుంది, పానదాయకుల అధిపతి లేచిపోతాడు. 2 ఏళ్ళు నువ్వు నా అన్యాయం చేస్తారా, ఉద్యోగం ఊడబెరకు విన్నే. యోసేపుడు ఒక బుక్ పెట్టుకుంటే, రెడ్ బుక్, బ్లూ బుక్, ఏదో ఒకటి. ఏమండి, నిలబడవండి, ఇవి నిలబడవు. పగ తీర్చుకుందాం, నాకు ఆ పొజిషన్ రావాలా, నేను పగ తీర్చుకుంటా, నా సింహాసనం ఎక్కాలా, ఎక్కడం ఆలస్యం. ఆకాశం ముందు ఆసనటువంటి చూసి నవ్వుతాడు. ఓకే అవునా, సరే కానీ రాసుకో, ఏం రాసుకుంటావు రాసుకో, ఏం చేయాలనుకో చేసుకో. కత్తిని వాడు కత్తితోనే పోతాడు. మోసపోకుడి దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఇలా చేస్తే నాకేం కాదు అనుకోవడమే మోసపోవడం. ఇలా నాకు ఒక పదవి వచ్చింది, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను, నాకు ఏం కాదు, నన్ను ఎవ్వడూ అడ్డుకోలేడు. నెబుకద్నెజర్ అటువంటి, అంటే ఇప్పుడు ట్రంప్ గారు అనుకోవచ్చాను. ట్రంప్ గారు అంటే ఎంత స్ట్రాంగ్ పర్సన్ కదా, స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, పెద్దని అంటాం కదా, ప్రపంచ అధినేత అనొచ్చు ట్రంప్ గారిని. అటువంటి స్థానంలో ఉండేవాడు అప్పటి కాలంలో నెబుకద్నెజర్. నాకు అడ్డు అదుపు లేదు, ఎవ్వరు బ్రతకాలంటే వారిని బ్రతికించాడు, ఎవ్వరు బ్రతకకూడదంటే వారిని చంపేశాడు. చూశాడు దేవుడు, అయిపోయింది, నీ పని అయిపోయింది, నీ రాజ్యం నీ నుంచి పోయింది అని ఆత్మీయ మండలంలో వాయిస్ వచ్చేసింది. హల్లెలూయా. పేరుకు మాత్రం రాజుగా ఉన్నాడు. ఓ సంవత్సరం లోపల ఉన్న పాటున ఒకే క్షణంలో పదవి పోయింది, తన మనసు పోయింది, గడ్డి తింటూ ఒక పశువులాగా మారిపోయాడు. మరలా నా పైన దేవుడు ఉన్నాడు అని గ్రహించేంత వరకు పశువులాగానే ఉండిపోయాడు. సో నా పాయింట్ ఏమిటంటే, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. నిన్ను, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ కుటుంబాన్ని ఓ ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. యోసేపు జీవితాన్ని మలచాడు గనక వాళ్ళ అన్నలు, ఎవరండి వీళ్ళు, ఏమన్నాలు అసలు, వీళ్ళకి అసలు రక్త సంబంధం అంటే అర్థం ఉందా వీళ్ళకి? చంపేదానికి ప్రయత్నం చేశారు, అసూయపడ్డారు, పగబట్టారు, అమ్మేశారు, చంపాలనుకున్నారు. వాళ్ళు దొరికారు, ఇప్పుడు లడ్డులాగా దొరికారు యోసేపుకు. ఒకవేళ నువ్వు ఆ పొజిషన్లో ఉంటే రండ్రా చూసుకుందాం, ఈ నాయళ్ళు వీళ్ళే నన్ను ఇక్కడికి చేసింది. కాబట్టి వీళ్ళు మొత్తం 11 మంది ఎంతసేపు అండి, ఒకే ఒక నిమిషంలో 11 తలకాయలు తెగేవి. కానీ యోసేపు ఏమన్నా తెలుసా? మీరు కీడు ఉద్దేశించారు, నా దేవుడు ఈ కీడును మేలుకరంగా మలచాడు, భయపడద్దు, నేనేం చేయను అన్నాడు. హల్లెలూయా.
ఇది ఎలా వచ్చిందంటే ఈ 13 సంవత్సరంలో దేవుడు యోసేపును అలా మలిచాడు. ఎవరిపైన పగ తీర్చుకోలేదే. యోసేపు ఎవరిపైన పగ తీర్చుకోలేదు. యోసేపు చనిపోయేంత వరకు ఏలుతూ ఉన్నాడు. చనిపోయేంత వరకు ఏలాడు యోసేపు. దెర్ వాజ్ నో సచ్ పర్సన్ లైక్ దట్. దానియేలు ఒక్కడు ఉన్నాడు. 3 రాజులు మారినా కూడా దానియేలు పొజిషన్ మాత్రం మారలేదు. హల్లెలూయా. రాజులు మారారు కానీ దానియేలు పొజిషన్ మాత్రం మారలేదు. సో నీకు దేవుడు ఒక స్థిరమైనటువంటి సింహాసనాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక స్థిరమైనటువంటి హెచ్చింపును నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీవు దీపావళి రాకెట్లాగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. దీపావళి రాకెట్ ఏమవుతుంది, అలా 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 సర్రని పైకేస్తుంది అనమాట. అబ్బా అనుకుంటాం, అనగానే మళ్ళీ కింద పడిపోతుంది అన్నమాట. అలా నీ జీవితం ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. రాకెట్ స్పీడ్ వేగంతో, ఎస్కేప్ వెలాసిటీతో ఈ భూమి కక్షను దాటి నువ్వు వెళ్ళిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉన్నతమైన స్థానంలో నీవు స్థిర సింహాసనం మీద కూర్చొని ఏలాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఎప్పుడైనా కూడా దేవుడు పెద్దగా మాట్లాడడం లేదు. దేవుడైతే దర్శనం ఇచ్చాడు, దేవుడైతే ఒక వాగ్దానం ఇచ్చాడు, కానీ అది ఇంకా నెరవేరడం లేదు, అది ఇంకా జరగడం లేదు అంటే ఆ సమయాన్ని నీవు నీ జీవితాన్ని మలుచుకునేదానికి నీవు ఉపయోగించాలి. వేస్ట్ చేసుకోవద్దు. ప్రార్థన తగ్గించద్దు, ప్రసంగం వినడం తగ్గించద్దు, చర్చికి రావడం తగ్గించద్దు, దేవుని నమ్మడం ఆపద్దు, ఇంకా ఎక్కువ చేయాలి. యు నీడ్ టు డూ బెటర్. మనం చదివాం కదా, యెహోవా వాక్కు యోసేపును పరిశోధించుచుండెను. దేవుడు మాట్లాడడం లేదు కానీ దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్ బట్ గాడ్ ఈజ్ వాచింగ్. దేవుడు మాట్లాడడం లేదు కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటిది మనలను దేవుడు మలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. యేసయ్యా నన్ను మలుస్తున్నందుకు నీకు స్తోత్రం. మలిస్తే ఏమవుతుంది అంటే దేవుడు వాడుకుంటాడు, దేవుని చేతిలో వాడబడతాం. హల్లెలూయా. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. ఎంత గొప్ప విషయం అని ఆయన చేతిలో వాడబడ్డం. హల్లెలూయా. అయితే ఆయనతో సహకరించాలి. ఆయన కుమ్మరి, మనం మంటే ఉన్నాం. హల్లెలూయా. కుమ్మరి చేతిలో ఉండాలి. కుమ్మరి చేతిలో మన్ను కుమ్మరి చేతిలో ఉండాలి. నేను ఉండను, నా ఇష్టానుసారం నేను వెళ్తానంటే ఎక్కడ కుండగా తయారు చేస్తాడండి కదా. మనం సహకరించాలి. వీ నీడ్ టు కోఆపరేట్ విత్ గాడ్ ఇన్ దిస్ మౌల్డింగ్ ప్రాసెస్. ఈ ప్రయాణంలో చాలా 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 రకరకాలైనటువంటి పరిస్థితులను, సమస్యలను మనం ఎదుర్కొనవలసి వస్తుంది. కానీ దేవుడు మాత్రం నమ్మదగినటువంటి దేవుడు. సో మొట్టమొదటిది మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు నన్ను మలుస్తున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటాడు. అందరు చెప్పండి, దేవుడు నన్ను రాబో రోజుల్లో వాడుకుంటాడు. దేవుడు నన్ను రాబో రోజుల్లో వాడుకుంటాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు యేసయ్యను వాడుకునేంత వరకు యేసయ్య జీవితంలో ఏ మార్పులు జరుగుతున్నాయి? జ్ఞానమందు, తెలివి యందు, వయస్సునందు, దేవుని దయయందు, మనుషుల దయయందు యేసయ్య వర్ధిల్లుతున్నాడు. ఇది జరుగుతుండాలి. ఇది జరగకుంటే యు ఆర్ నాట్ ఆన్ ద రైట్ ట్రాక్. ఇట్ షుడ్ హ్యాపెన్. యూ షుడ్ గ్రో. నువ్వు పెరగాలి, నువ్వు ఎదగాలి. నువ్వు ఎదగడం చాలా ప్రాముఖ్యం. అప్పుడే త్వరగా దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. సో రెండవ కారణం మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని యొక్క మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావు. దేవుని గురించి ఏం చెప్తున్నాడు? దేవుడు అంట
ఆయన ఒక లక్షణం ఏంటి అంటే కనిపించకుండా ఉంటాడంట, మరుగుపరుచుకుంటాడంట, ఆయన కనపడకుండా చేస్తాడంట, సైలెంట్గా ఉండిపోతాడంట. నీకు కనపడ్డంట, నీకు వినపడ్డంట, నీ దృష్టికి అందడంట. యోబు అంటాడు కదా, ఆయన నా సమీపంగా వెళుతున్నాడు, నేను ఆయనను గుర్తించలేకుండా ఉన్నాను. నా సమీపంగా ఆయన పోతున్నాడు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ హిమ్. సో యాక్చువల్గా మెసేజ్ బైబిల్ అనేటువంటి ఒక వర్షన్లో ఈ మాటకు ఏమని వ్రాయబడుతుందంటే, ఈ మాట ఎలా వ్రాయబడిందంటే, గాడ్, యు ఆర్ అ గాడ్ హూ వర్క్స్ బిహైండ్ ద స్క్రీన్స్. అంటే దేవా, నీవు ఎటువంటి దేవుడు అంటే తెర వెనుకల మా పక్షముగా మా కోసము కార్యాలు చేసే దేవుడవు. హల్లెలూయా. కనిపించకుండా, మాకు వినపడకుండా, మాకు తెలియకుండా మా పక్షముగా మా కోసము కార్యాలు చేసే దేవుడవు అని అర్థం ఈ వాక్యానికి. హల్లెలూయా. సో దేవుడు కనిపించకుండా ఉన్నప్పుడు, దేవుడు యొక్క స్వరం వినపడకుండా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకునవలసిన రెండవ విషయం ఏమిటంటే, తెర వెనుక ఆయన నా కోసం, నా పక్షముగా కార్యము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 31వ కీర్తన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం, 33వ కీర్తన 4వ వచనం. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. నీ బీపీని తగ్గించే వాక్యం ఇది, నీ ఒత్తిడిని నిర్మూలన చేసే వాక్యం ఇది, నీ ఆవేశాన్ని, నీ బాధను, నీ దుఃఖాన్ని పోగొట్టే వాక్యం ఇది, నిన్ను ఏమండి ప్రశాంతంగా నిద్రపోనిచ్చే వాక్యం ఇది. ఏంటో తెలుసా? ఆయన చేయునది అంతయు నమ్మకమైనది. హల్లెలూయా. వాట్ ఈస్ ఫెయిత్? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంటే కనిపించకుండా నమ్మాలి, వినపడకుండా నమ్మాలి. నా దేవుడు మంచివాడు, ఆయన నా పక్షముగా కార్యము చేస్తూ, కనిపించకుండా కార్యం చేస్తున్నాడు. యోసేపు ఏమో జైల్లో ఉండిపోయాడు, జైల్లో తన పని తాను చేసుకుంటున్నాడు. నాకైతే అండి యోసేపులో సోమరితనం అయితే కనపడలేదండి, జైల్లో కూడా పని చేస్తూ ఉన్నాడు. పౌలు కూడా అంతే కదండి. నువ్వు వాక్యం చెప్తావా, నువ్వు ఎలా వాక్యం చెప్తావో చూస్తావని చెప్పేసి జైల్లో వేశారు పౌలు గారిని జైల్లో వేస్తే, జైలు బయట ఉన్నదానికంటే జైలు లోపల నుంచి ఎక్కువ సేవ చేశాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు పౌలు గారు, నాకు సంభవించిన అంతయు కూడా సువార్త మరి ప్రబలముగా వ్యాపించేదానికి కారణమయ్యాయి. హల్లెలూయా. ఈవెన్ మన పరిచర్యలో కూడా సమస్యలు ఎక్కువైపోయినప్పుడు పరిచర్య కూడా విస్తరించింది. పరిచర్య ఆగిపోలేదు, పరిచర్య చచ్చిపోలేదు, పరిచర్య సోమరిగా లేదు, పరిచర్య విస్తరిస్తూనే ఉంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. సో మెనీ న్యూ మెంబర్స్ ఆర్ కమింగ్, సో మెనీ న్యూ మెంబర్స్ ఆర్ యాడింగ్. క్రొత్త వాళ్ళను దేవుడు కలుపుతూ ఉన్నాడు. క్రొత్త వాళ్ళను దేవుడు యొక్క పరిచయతో కలుపుతున్నాడు. క్రొత్త సంఘాలను, క్రొత్త సేవకులను, క్రొత్త సేవకురాలను గాడ్ ఈస్ కనెక్టింగ్ టు అవర్ మినిస్ట్రీ. హల్లెలూయా. వీ హ్యావ్ నెవర్ హర్డ్ సచ్ మెసేజ్. ఇటువంటి వర్తమానాలు మేము ఎప్పుడు కూడా వినలేదు. మేము ఎంతగానో బలపడుతున్నాం ఈ వర్తమానాల ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ సీ జస్ట్ హియర్, ఇక్కడ మాత్రమే చూడదండి. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. జైల్లో వేస్తే అక్కడ ఇంకా ఎక్కువ పని చేశాడు పౌలు గారు. హల్లెలూయా. సోమరితనం అంటే దేవునికి అసహ్యం. సోమరిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. వీ షుడ్ డూ సంథింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో యోసేపు జైల్లో ఉన్నాడు, తన పని తాను చేసుకుంటున్నాడు. ఊరికి కూర్చొని ఆ పానదాయకుల అధిపతికి, వాడికి నేను ఇంత మేలు చేస్తే వాడు ఎట్ట మర్చిపోయినాడు. వాడు ఫరో పక్కనే ఉంటాడు, వాడికి కెపాసిటీ ఉంది, నన్ను విడిపించే కెపాసిటీ ఉంది. కానీ కృతజ్ఞత లేనటువంటి వాళ్ళని ఏమండి కూర్చొని బాధపడుకుంటూ, ఏడ్చుకుంటూ, అఫెండ్ అవుతూ, మనుషుల పని చేతులు పెట్టుకొని యోసేపు లేడు. కానీ ప్రతిరోజు కూడా యోసేపు మాత్రం జైల్లో కూడా తన పని తను చేసుకుంటున్నాడు. హల్లెలూయా. యోసేపు ఏమో తన పని తాను చేసుకుంటే, తెర వెనుకల ఇక్కడ యోసేపుతో దేవుడు ఏం చెప్పడంలా.
యోసేపు, నేను నీకు నీ పక్షంగా ఏం చేస్తున్నానో తెలుసా? దేవుడు చెప్పడంట, అట్లా చెప్పడంట. నమ్ము మట్సంగా అంటాడంట దేవుడు. నువ్వు నమ్ము అంటాడంట. యు జస్ట్ బిలీవ్. నేను చెప్పను నీకు, నీ పక్షముగా నేను ఏమేమి చేస్తున్నాను నేను చెప్పను, నేను చూపించను. అందుకే ఆయన మరుగున ఉండే దేవుడు అంట, మరుగుపరుచుకుంటాడంట. నేను చెప్పను, ఆఖరి క్షణం వరకు నేను చెప్పనంటాడు. యోసేపుకి ఏం చెప్పలేదు. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాడు, ఏం చెప్పలేదు. కానీ దేవుడు ఏం చేస్తుంది తెలుసా? మెల్లగా తెర వెనకల ఫరోకు కళ ఇచ్చాడు. ఫరోకు కళ వచ్చింది, యోసేపుకు తెలియదు. అక్కడ యోసేపు పక్షంగా దేవుడు అక్కడ ఫరోను మలుస్తున్నాడని, ఫరోను రేపుతున్నాడని యోసేపుకు తెలియదు. కానీ ఊట దగ్గర ఉన్నాడు, నమ్మి ఉన్నాడు. అక్కడ దేవుడు తెర వెనకల ఫరోకు కళ ఇచ్చాడు, కలత చెందాడు. మరలా 2సారి కళ ఇచ్చాడు, కలత చెందాడు. అందరినీ పిలుస్తున్నాడు. యోసేపుకి ఏం తెలియదు, యోసేపు జైల్లో ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉందేమో, నీ కళ్ళకు ఏ దేవుని యొక్క కార్యం కనిపించడం లేదు, వినిపించడం లేదేమో, అయితే ఈ వాక్యం యొక్క అధికారాన్ని బట్టి నేను చెబుతున్నాను, నీ పక్షముగా దేవుడు మనుషులను రేపుతున్నాడు, మనుషుల మనసులో ఆలోచనలు పుట్టిస్తున్నాడు, మనుషులను నీకు కనెక్ట్ చేసేదానికి దేవుడు నీ పక్షముగా తెర వెనకల పనిచేస్తున్నాడు. ఆయన చేయనదంతయు నమ్మకమైనది, నమ్మదగినది. నమ్మండి. బిలీవ్ దట్ వాట్ ఎవర్ హీ డస్ యూ కెన్ ట్రస్ట్ దట్. ఏమేమో జరుగుతున్నాయి, జైల్లో ఉన్నాడు, మనోడికి ఏం తెలియదు. కానీ అక్కడ తెర వెనకల దేవుడు ఎవరి కోసం కల ఇచ్చాడండి? ఎవరి కోసం కల ఇచ్చాడు? యోసేపును హెచ్చించేదానికి కల ఇచ్చాడు. యోసేపుకి అది తెలియదు. దేవుడు అక్కడ యోసేపుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. గాడ్ వాజ్ వర్కింగ్ ఆన్ ఫెరో, గాడ్ వాజ్ వర్కింగ్ ఆన్ ఫెరోస్ ఎంప్లాయీస్. ఐగుప్తులో ఉన్న శకును గంటను అందరినీ పిలిచాడు, నా కళకు భావం చెప్పండి అంటే ఎవడు చెప్పలేకపోయాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు పానదాయకుల అధిపతికి జ్ఞాపకం చేసి, ఓరే నువ్వు మర్చిపోయావు చూడరా అంటే, అమ్మ నేను చేసిన పొరపాటు ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మంచి పని అయింది. 2 సంవత్సరాలు మర్చిపోవడము మంచి పని అయింది. ఒకవేళ 2 సంవత్సరాలకు ముందే పానదాయకుల అధిపతి ఫరో దగ్గరికి వెళ్ళి యోసేపు పక్షంగా రికమెండేషన్ పెట్టింటే మొత్తానికి జైల్లో నుంచి బయటకు వచ్చినవాడు, ఏదో ఒక చిన్న వాచ్మెన్ ఉద్యోగమో పియోన్ ఉద్యోగమో ఇచ్చినవారు. అంతేనా? అంతే కదా. పానదాయకుల అధిపతి మహా అంటే ఏం ఉద్యోగం ఇప్పించగలడు? రికమెండేషన్ చేసి, ఏదో పాపం ఊరు కానీ దేశంలోకి వచ్చాడు, పరాయోడు, అన్యుడు, ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇప్పించండి అని ఫరోకు చెప్పి ఓ చిన్న ఉద్యోగం ఇప్పించినవాడు. కాబట్టి మర్చిపోవడమే మేలైంది. యోసేపు అనుకుంటాడు, ఆ 2 సంవత్సరాలు కొంచెం ఇబ్బంది పడినా బాసు నువ్వు మర్చిపోవడం మంచి పని అయిపోయింది. ఎందుకంటే పానదాయకుల అధిపతికే బాస్ అయ్యాడు యోసేపు మర్చిపోవడం వల్ల. హల్లెలూయా. ఎవరైనా నీ ద్వారా మేలు పొంది నిన్ను మర్చిపోయారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అసలు నేను డిసైడ్ చేశాను, ఇంక ఎవ్వరికి మేలు చేయకూడదు బాయ్, ఎవరిని మంచి అనకూడదు ఇంకా అని డిసైడ్ కావద్దు. అటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. మర్చిపోని దేవుడు మర్చిపోవడం. ఇశ్రాయేలు నేను నిన్ను మరువా జాలను అంటాడు. చూస్తున్నాడు ఆయన. నిర్ణయ కాలం ఎప్పుడు వచ్చిందో దేవుడు అక్కడ పావులు కదపడం మొదలుపెట్టాడు. పానదాయకుల అధిపతితో మాట్లాడాడు. అప్పుడు చెప్పాడు, అయ్యో ఫరో గారు, సార్ నేను మర్చిపోయాను, ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, మంచి యవ్వనస్తుడు, జైల్లో ఉన్నాడు, ఏం చెప్పాడు అదే జరిగింది, నాకు పిలిపించండి అంటే త్వరగా అంటే ఆ రోజు వరకు యోసేపు పక్షముగా దేవుడు ఏ పావులు కదుపుతున్నాడో యోసేపుకు తెలియలేదు. నీ జీవితంలో కూడా నీకు తెలియకుండా తెర వెనకల నీ పక్షంగా దర్శన సహాయకులను ఎవరిని ఎవరిని రేపుతున్నాడో నీకు తెలియదు. కానీ ఆ కార్యం జరగాలంటే నీవు నమ్మాలి. ఊట దగ్గరే ఉండాలి. లార్డ్ ఐ ట్రస్ట్ యూ చెప్పండి. యేసయ్యా నేను నమ్ముతున్నానయ్యా, యేసయ్యా
ఐ లవ్ యూ యేసయ్యా, యేసయ్యా ఐ లవ్ యూ యేసయ్యా. ఓ పాట ఉంది కదా, అంతా మన మేలుకే కదా. అందరికీ కాదు, అందరికీ కాదు, దేవుని ప్రేమించు వారికి. హల్లెలూయా. అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నావా నువ్వు? ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? అట్లయితే ప్రశాంతంగా నిద్రపోండి. ఇప్పుడు కాదు, ఒకరిద్దరు చూశాను నేను నిద్రపోతున్నారు. ఏం చేద్దాం చెప్పండి. కొంతమంది నిద్రపోయేదానికి వస్తారు చర్చిలకి. పాస్టర్ గారు రాత్రి నాకు నిద్ర పట్టలేదు, హాయిగా మీరు ప్రసంగం చేస్తుంటే నిద్ర వస్తుంది అన్నట్లు. ఇక్కడ కాదు. ఇఫ్ యూ లవ్ గాడ్, ఇఫ్ యూ లవ్ గాడ్, స్లీప్ వెల్, నిద్రపో. ఎందుకో తెలుసా? మేలు కొరకు సమస్తము సమకూడి జరుగుతాయి నీ జీవితంలో. తెర వెనుకల దేవుడు చేస్తాడు, మొత్తము కార్యము పూర్తి చేసి నీ చేతులు పెడతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పండి? యేసయ్యా ఐ లవ్ యూ యేసయ్యా చెప్పండి చాలు. ప్రభువా నేను ప్రేమిస్తున్నానయ్యా, యేసయ్యా నేను ప్రేమిస్తున్నాను. యేసయ్యను పలకండి, బాగా చెప్పండి చెప్పండి చెప్పండి. రోమా 8:28 నెరవేరుతుంది. అది నీ సొంతం అవుతుంది, నీ సొంతం అవుతుంది. సనగద్దు కొనగద్దు ఆయన్ను, నోరు పారేసుకోవద్దు ఆయన పైన. ఏంటి ప్రభువా నువ్వు అని ప్రశ్నించద్దు. నమ్ము, నమ్ము. వీఆర్ నాట్ హియర్ టు క్వశ్చన్ గాడ్, బట్ వీఆర్ హియర్ టు బిలీవ్ అండ్ ట్రస్ట్ గాడ్. ఎందుకంటే ఆయన చేయునది అంతయు నమ్మకమైనది. ఎందుకు యోసేపు జీవితం నేను వ్రాయించాడు? యోసేపు జీవితాన్ని వ్రాయించి ఈరోజు మనందరితో ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, నేను నమ్మదగిన దేవుడు. చూడండి, ఆ రోజు వరకు యోసేపుకు తెలియదు నేనేం చేస్తానో. 13 సంవత్సరాల వరకు యోసేపుకు తెలియదు నేను ఏం చేస్తానో. మరుగుపరుచుకుంటాడంట దేవుడు. ఏం చేద్దాం చెప్పండి? మనకు అన్నీ చెబితే బాగుండు కదా. అన్నీ చెప్పినా కూడా నమ్మమండి మనము. అన్నీ చెప్పినా కూడా పరిస్థితుల ఒత్తిడికి మనం లొంగిపోతాం సులభంగా. అందుకే నమ్మడం చాలా ప్రాముఖ్యం. సో దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే తెర వెనకల నీ కోసం కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. దావీదు జీవితాన్ని చూస్తే దావీదుకి ఎంతవరకు తెలుసు? మీ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఇచ్చిరా, రొట్టెలు ఇచ్చిరా, ఇంతవరకే దావీదుకి తెలుసు. వాళ్ళ నాన్న ఏది చెప్తే దానికి లోపడమే దావీదుకి తెలుసు. కానీ అక్కడ మొత్తం దావీదు కొరకు దేవుడు అరేంజ్ చేసి పెట్టాడు. దావీదును హెచ్చించేదానికి ఒక గొల్యాతుని అరేంజ్ చేసి పెట్టాడు. ఇశ్రాయేలు అందరూ కూడా భయముతో వణుకుతూ ఉన్నారు, ఇంక్లూడింగ్ సౌలు కూడా వణుకుతూ ఉన్నారు. దేవుడు గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసి దావీదును ఏమండి అక్కడ తీసుకుని వచ్చి దేవుడు హెచ్చించాడు. తెర వెనకల దావీదును హెచ్చించే దాని కొరకు తెర వెనకల దావీదు పక్షంగా దేవుడు కార్యం చేశాడు. దావీదుకు తెలియదు, దావీదుకు దేవుడు చెప్పలేదు. గాడ్ డిడ్ నాట్ స్పీక్ టు డేవిడ్. నిన్ను హెచ్చించేదానికి ఒక ప్లాన్ గీసినాను, ఒక ప్లాన్ ఉంది. అక్కడ గొల్యాతు వాడు ఉన్నాడు, అందరూ భయపడుతున్నారు, నువ్వు వెళ్ళు, నేను నీకు సాయం చేస్తా. వాడిని చంపేస్తే నువ్వు హెచ్చించబడతావు, సిస్టర్స్ అందరు పాటలు పాడతారు నీ గురించి చెప్పాడా దేవుడు? మరుగుపరుచుకుంటాడు ఆయన, చెప్పడు. ఒకసారి చెప్పి ఆయన జంప్ అయిపోతాడు, ఇంకా కనిపించాడు. సీన్లోకి రాడు. కానీ దావీదు ఏ రోజుకు ఆ రోజు తల్లి చెప్పిన మాట వినాలి కదా. ఈనాడు తల్లిదండ్రుల మాట వింటే పిల్లలు ఏమని ఎన్ని గొల్యాతులను చంపిన వాళ్ళో ఇంతవరకు. హల్లెలూయా. చిన్న విధేయత. నాన్న నేనే దొరికినానా నీకు, పో నువ్వే పోయి ఇచ్చిరా పో. గొర్రెలు గాయాలా, మళ్ళీ వాళ్ళకి పోయి నేను ఇచ్చిరావాలా, వాళ్ళకు నేనంటే పడదు, వాళ్ళతో మళ్ళీ తిట్లు తినిపించుకోవాలా, నేను పోను పో అంటే దేవుడు అక్కడ తెర వెనకలో ఏం సిద్ధపరచడం మిస్ అయిపోయినవాడు. మే మాసంలో వీ నెవర్ మిస్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ అస్. దేవుడు మన కొరకు ఏం సిద్ధపరచడం, ఏ ఆశీర్వాదాన్ని అవిధేయత ద్వారా, మూర్ఖత్వం ద్వారా, తిరుగుబాటుతనం ద్వారా మనము పోగొట్టుకుందుము గాక. హల్లెలూయా. మిస్ అవ్వకుందుము గాక. గ్లోరీ టు గాడ్. తెర వెనకల నిన్ను హెచ్చించే దాని కొరకు, నిన్ను దీవించే దాని కొరకు దేవుడు
పావులు కదుపుతూ ఉంటాడు, పావులు కదుపుతూ ఉంటాడు, పావులు కదుపుతూ ఉంటాడు. గ్లోరీ టు గాడ్. యేసు ప్రభు జన్మించినప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవునికి తెలుసు. కాబట్టే 1 సంవత్సరానికి ముందే దేవుడు తూర్పు దేశపు జ్ఞానులను రేపి వారిని ప్రేరేపించి ఎక్కడికి నడిపించాడు? యేసయ్య దగ్గరికి నడిపించాడు. అది యేసయ్యకి తెలుసా? యోసేపుకు తెలుసా? మరియమ్మకు తెలుసా? వీళ్ళకేం తెలియదు, ఏం తెలియదు. దేవదూత నీవు బాలుడైనటువంటి యేసయ్యను, నీ భార్యను మరియను తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపో అన్నాడు. ఊరు దేశం కానీ దేశానికి వెళ్తే ఎట్లా సాకాలి? పైసలు ఎట్లా సాకాలి? కాబట్టి దేవుడు ఆల్రెడీ ప్రొవిజన్ను ఎప్పుడండి? సంవత్సరం ముందే సిద్ధపరిచాడు. తెర వెనకల దేవుడు మన పక్షముగా కార్యం చేస్తూ ఉంటాడు. తెర వెనకల దేవుడు మన పక్షముగా కార్యం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మరలా దేవుని యొక్క పిలుపు వచ్చేంత వరకు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే దానికి వారికి ఆర్థిక వనరులు సమృద్ధిగా తూర్పు దేశపు జ్ఞానుల ద్వారా దేవుడు వారికి అందజేశాడు. అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. తెర వెనకల వీరికి తెలియకుండా వీరి కొరకు దేవుడు పనిచేస్తాడు. తెర వెనకల మన కొరకు దేవుడు పనిచేస్తాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుని యొక్క నిత్య ప్రణాళిక అన్నట్టు ఒకటి ఉంటుంది. దేవుని యొక్క నిత్య ప్రణాళిక అన్నటువంటిది ఒకటి ఉంటుంది. అది మాత్రం మిస్ కాదు. కొంతమంది ప్రత్యేకంగా ఆ నిత్య ప్రణాళికలో గంభీరంగా వాడబడాలని దేవుడు కోరుకుంటాడు. ఇప్పుడు బాప్తిసమిచ్చు యోహాను యొక్క తల్లిదండ్రులు వారు నీతిమంతులు, యథార్థవంతులు, దేవుని యొక్క పరిచర్య చాలా నమ్మకంగా చేస్తున్నారు. వారు వృద్ధులు. ఎలిజబెత్, జకర్యా వృద్ధులు అయిపోయారు. అంటే ఎంతకాలం వారు ప్రార్థన చేసింటారు? దేవా, పశువులలో కూడా గొడ్డలతనం ఉండదన్నావే, నేను ఎందుకు గొడ్డల్లాగా నేను ఉండాలి? ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. లూకా సువార్త 1వ అధ్యాయం. బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు, వారికి పిల్లలు కలగలేదు, వారికి పిల్లలు కలుగుతారన్న నిరీక్షణ కూడా లేదు. ఇక్కడ ఏమైనా వీరు అవిధేయత ద్వారా గర్భం మూయబడిందంటే అది లేదు. నీతిమంతులంట, యథార్థవంతులంట, దేవుని దృష్టిలో చక్కగా వారు జీవించారు. ఏ కలంకము మచ్చ ఏమీ లేవు. కానీ గొడ్రాలు ఎంతో ప్రార్థన చేసినా కూడా ఆలస్యమైంది. గాడ్ వాజ్ సైలెంట్. జకర్యా, నీకేం కావాలో చెప్పు అని అన్నీ ఇచ్చాడంట. ఎలిజబెత్, మీకేం కావాలో చెప్పు, అన్నీ ఇస్తాను. సంతానం అంటే మాత్రం సైలెంట్. సంతానం అయ్యా, గర్భఫలం అయ్యా, అన్ని ఇచ్చావు. గర్భఫలం అయ్యా అంటే మ్యూట్ బటన్ నొక్కేస్తాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు నొక్కాడో మ్యూట్ బటన్. ఎన్ని సంవత్సరాలు వీళ్ళు వదిలేశారు, ఆశలు వదిలేసుకున్నారు. నాలాంటి బోధకుడు ఉంటే చెప్పిండు, జకర్యా, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా అని చెప్పింటే వారి ప్రయాణం ఇంకా బాగా ఉండేది. దుఃఖంతో ఉండేవాళ్ళు కాదు. బహుకాలం గడిచినటువంటి వృద్ధులయ్యారు, అయినా దేవుడు వారి గర్భాన్ని తెరవలేదు. గాడ్ వాజ్ సైలెంట్. నీకేం కావాలని ఇస్తా, అది మాత్రం ఇవ్వని అన్నాడు దేవుడు. ఏంటి సంగతి అంటే యేసు ప్రభు పుట్టుకకు, బాప్తిసమిచ్చు యోహాను పుట్టుకకు ఏమండి ఆ టైం కుదరాలన్నమాట. అక్కడ ఈమె అడిగినప్పుడే గర్భం తెరిచింది అనుకోండి దేవుడు. ఈమె అడిగినప్పుడే గర్భం తెరిచింటే, అప్పుడే బాప్తిసమిచ్చు యోహాను వచ్చింటే ఏమండి మరలా మరియమ్మకు ఎంగేజ్మెంట్ కావాలి. ఏమండి ఇవన్నీ ఉన్నాయి కదా. ఎంగేజ్మెంట్ అయ్యే వయసు మరియమ్మకు రావాలి. మరియమ్మ గర్భమున ఏమండి యేసు ప్రభు పడాలి. వారి ఇద్దరికి మధ్య ఎంత గ్యాప్ ఉండాలో తెలియాలి. ఎందుకు? బాప్తిసమిచ్చు యోహాను యొక్క పని ఏమిటి?
యేసు ప్రభు యొక్క రాకడకు మార్గాన్ని సిద్ధపరిచే పని బాప్తిసం ఇచ్చే యోహానుకు. సో ఎలిజబెత్ యొక్క గర్భఫలము ఆలస్యమైన దానికి కారణం ఏమిటి? ఆ విషయంలో దేవుడు సైలెంట్గా ఉండేదానికి కారణం ఏమిటంటే, దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకునే దానికి అక్కడ దేవుడు కామట్టుకనే కావలసిగా డెలిబరేట్గా ఆలస్యం చేశాడు అక్కడ. హల్లెలూయా. ఆలస్యం అయితే ఏంటండి, కంటే ఎటువంటి వ్యక్తిని కన్నదండి? స్త్రీ కన్నటువంటి వాడిలో బాప్తిసం ఇచ్చి యోహాను అంత గొప్పవాడు లేడన్నాడు యేసు ప్రభు. కానీ లేట్ అయినా కూడా ఎంత గొప్పవాడిని కనిందండి. ఎవరి గర్భమైనా ఒకవేళ లేట్గా తెరవబడితే గుర్తుపెట్టుకోండి, లేట్గా గర్భాలు తెరవబడిన ప్రతి ఒక్కరు కూడా వీరులను శూరులను కన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పెనిన్న ఎంతమందినో కనిందంట, హన్నా పెనిన్న కదా, ఎంతమందినో కనిందంట. హన్నా ఒక్క సమయంలో కనింది. ఒక్క సమయంలో ఒక్క కొడుకు చాలు, ఒక్క కూతురు చాలు. లేట్ అయితే ఏమి? పెనిన్న కొడుకులు పెనిన్న కూతుర్లు ఏమన్నా ప్రసిద్ధిగాంచారా? కానీ ఆ టైంలో ఫుల్ చూడు దేవుడు నన్ను దర్శించాడు. ప్రభువా, ఏంటి ప్రభువా? అన్నా వెయిట్ నీకు సమూయేలుని ఇస్తా, నీకు రాజులను కింగ్ మేకర్ని ఇస్తా, నీకు రాజులను అభిషేకించేవాడు నీ గర్భం నుంచి వస్తాడు. ఆలస్యమైనా కూడా దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. గర్భఫలం విషయంలో ఒకవేళ ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారా? దేవుడు సైలెంట్గా ఉన్నాడే, దేవుడు అన్నీ ఇస్తున్నాడు, గర్భం మాత్రం తెరవడం లేదే అనుకుంటున్నావా? అండర్స్టాండ్ గాడ్స్ సైలెన్స్. దేవుడు సైలెంట్గా ఉన్నటువంటి పీరియడ్ను ఎలా జీవించాలో తెలుసుకోనండి. రిజాయిస్, సంతోషించండి, ఆనందించండి. ప్రభువా, నీవు ఒక వీరుని ఇవ్వబోతున్నావు, ఒక శూరుని ఇవ్వబోతున్నావు, ఒక గొప్ప ప్రవక్తని ఇవ్వబోతున్నావు, లేకపోతే అపోస్తలుని ఇవ్వబోతున్నావు, ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తిని ఇవ్వబోతున్నావు, ఓ బిజినెస్ మ్యాగ్నెట్ ఇవ్వబోతున్నావు. హల్లెలూయా. ఏమో ఒక రాజు పుడతారేమో, ఒక రాణి పుడతారేమో, ఒక మంత్రి పుడతాడేమో. హల్లెలూయా. ఆయన చేతిలో ఉందండి సమస్తము. మనం కోఆపరేట్ చేయాలంతే. ఎందుకు అక్కడ ఆలస్యమైంది? వై గాడ్ వాజ్ సైలెంట్ అంటే, తెర వెనుకల కొన్ని పనులు దేవుడు అడ్జస్ట్ చేస్తున్నాడు, అన్నీ అరేంజ్ చేస్తున్నాడు. అంటే ఖచ్చితమైనటువంటి టయానికి అన్నీ సెట్ చేశాడు. కరెక్ట్గా 6 నెలల గ్యాప్తో ఒకసారి దేవుడు కార్యం మొదలుపెట్టాడంటే ఎవరైనా అడ్డుపడతారంటే ముక్కలు అయిపోతారు. జకర్యా ఏం చేశాడంటే, ఏమండి పడబోయాడు, నువ్వు ఇలా ఉంటే నా ప్రణాళికకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దేవుడు గిఫ్ట్గా మూగితనాన్ని ఇచ్చాడు. నువ్వు మాట్లాడి పాడు చేస్తావు, ఎలిజబెత్ యొక్క విశ్వాసాన్ని కూడా నువ్వు పాడు చేస్తావు, నువ్వు కొన్నాళ్ళు 9 నెలలు నువ్వు మాట్లాడుకున్న నోరు మూసుకున్నాడు దేవుడు. సో అక్కడ జకర్యా మౌనంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అక్కడ when God seems to be silent, he is working on your behalf. నీ పక్షంగా తెర వెనుక అన్న కార్యము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుడు సైలెంట్గా ఉన్నాడని నువ్వు నిరుత్సాహపడవద్దు, నువ్వు కృంగిపోవద్దు. కీర్తనకారుడు అంటాడు, దేవుణ్ణి నేను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి నేను కృంగిపోతున్నాను అన్నాడు. నిట్టూర్పులు, ప్రభువా నువ్వు గుర్తుకొస్తుంటే నాకు నిట్టూర్పులు వదులుతున్నా. ఎందుకు నువ్వు కార్యం చేయడంలా? ఎందుకు నువ్వు నా పక్షంగా నువ్వు కార్యం చేయడంలా? ఎందుకు నన్ను ఇలా వదిలేసావు? సమస్యలు, నిందలు, అవమానాలు, ఇబ్బందులు, దూషణలు, కొరత, లేమి, అప్పులు, ఎందుకు ఇలా వదిలేసావు? ఇటువంటి ఆలోచనతో నిట్టూర్పులు విడుస్తున్నాడంట. కానీ మనం సరిగా అర్థం చేసుకుంటే దేవుని వైపు చూసేమంటాం, లార్డ్ ఐ లవ్ యూ, లార్డ్ ఐ ట్రస్ట్ యూ. దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దేవా, నేను నిన్ను నమ్ముతున్నాను. చాలు, నువ్వు క్వాలిఫై అయిపోతావు. సమస్తము మేలు కొరకు జరిగేదానికి నీవు అర్హతను నువ్వు సంపాదించుకుంటావు. హల్లెలూయా. 2001 ప్రాంతంలో నేను ధర్మవరంలో పనిచేశాను. ఫస్ట్ ప్రొద్దుటూరులో పనిచేశాను, తర్వాత నేను ధర్మవరంలో వర్క్ చేశాను. ధర్మవరంలో పనిచేస్తున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, రోజుకు 6 గంటలు ఎర్ర బస్సులో ప్రయాణం చేసేవాడిని. సిగరెట్ల బీడీల కంపు మధ్యన ఒక 6 నెలలు రోజు ఆ ప్రయాణం చేసి నా కాళ్ళు వాసేవి అనమాట. కూర్చొని కాళ్ళు వాసేవి. 6 గంటలు 6.5 గంటల ప్రయాణం. మళ్ళీ అక్కడ ధర్మవరం దిగిన తర్వాత మళ్ళీ ఇంకో బస్సు కోసం వెయిట్ చేయాలి మా హాస్పిటల్కి వెళ్ళేదానికి.
అక్కడ రోజు ఒక 40-50 మంది పేషెంట్లను చూడాలి. ప్రతిరోజు ఒక 20 ఆపరేషన్లు చేయాలి. ప్రతిరోజు 20 ఆపరేషన్. పొద్దున 5 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరితే తాడిపత్రిలో మళ్ళీ వచ్చే టైంకి 9-10 అయ్యేది అన్నమాట. వచ్చే టైంకి ఇలా కొన్ని నెలలు గడుస్తూనే నాలో ఆలోచన పుట్టింది, ప్రభువా ఏంటి నా పరిస్థితి, ఏంటి నేనేం చేయాలి, నా భవిష్యత్తు ఏంటి, నేను ఇక్కడే పని చేయాలనా, ఎక్కడ పని చేయాలి, ఏం చేయాలి, ఏంటి నీ ప్లాన్ ఏంటి అని భాషలో మాట్లాడడం మొదలుపెట్టా. భాషలో మాట్లాడడం ఇక్కడ తాడిపత్రిలో ఆ బస్సులో మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఓవైపు డ్రైవర్ సీట్ ఉంటే ఈ వైపు సింగిల్ సీట్ ఉంటుంది, ఫ్రంట్లో సింగిల్ సీట్ ఉంటుంది, ఇంకా పక్కన ఎవరు ఉండారనమాట. వెళ్ళి ఆ సింగిల్ సీట్లో కూర్చొని కర్చీఫ్ మూతికి తగిలించుకోండి, అంటే వాసన రాకుండా. రోజు ఎంతమందితో కొట్లాడుతావు చెప్పండి, బీడీలు తగవలతో, సిగరెట్ తగవలతో కొట్లాడి అలసిపోయి ఇంక వీటితో కాదు, వాళ్ళు మారరు అని నాకు అర్థమైపోయి, ఏమండి మూతికి అప్పట్లో మాస్క్ లేవు కానీ కర్చీఫ్ వేసుకొని కళ్ళు మూసుకొని ఇక్కడ ప్రార్థన మొదలు పెడితే నార్పల వరకు ప్రార్థన చేసేవాడిని. నార్పల వెళ్ళేంత వరకు భాషలో ప్రార్థన చేసేవాడిని. నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకు మార్గాన్ని చూపించని నార్పల వరకు చేసేవాడిని. ఇంకా నార్పల నుంచి నిద్ర వచ్చేది, అక్కడ నుంచి బత్తలపల్లి వరకు నిద్రపోయేవాడిని. అలా ఒక 6 నెలలు జరిగిన తర్వాత నా ఆత్మలో నుంచి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. తాడిపత్రిలోనే సెటిల్ కావాలి, తాడిపత్రిలో ప్రాక్టీస్ చేయాలి, తాడిపత్రిలో హాస్పిటల్ స్టార్ట్ చేయాలి. మాట్లాడిన తర్వాత ఓకే ప్రభువా నువ్వు మాట్లాడవు, నీకు స్తోత్రం. ఎక్కడ ప్రారంభించాలి, ఏ స్థలంలో ప్రారంభించాలి? మన దగ్గర ఫుల్ డబ్బులు ఏమీ లేవు, మనకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, మన దగ్గర ఫుల్ డబ్బులు ఏమీ లేవు. మనం ప్రారంభించాలి, ప్లేస్ లేదు, మనకు సొంత స్థలం లేదు, సెంటు భూమి లేదు. ఏం చేయాలి, ఎక్కడ ప్రారంభించాలి అనుకొని ప్రార్థన చేశాం. భాషలో ప్రార్థన చేశాం. భాషలో ప్రార్థన చేస్తూ ఒకరోజు అలా ఎల్నూరు రోడ్లో వెళ్ళాను. ఇంతకు మునుపు క్లినిక్ ఉండేది కదా, ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను. బిల్డింగ్ దగ్గరికి వెళ్తే ఆ ఫస్ట్ రూమ్లో వేరే కిరాణా షాప్ వాళ్ళు ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి చూస్తే వారి షాప్ కాకుండా ప్రక్కన షాపు అది ఖాళీ ఉంది. ప్రక్కన షాప్ ఖాళీ, మధ్యలోది షాప్ ఖాళీ ఉంది. ఈ కార్నర్లో ఉన్నది మాత్రం షాపులో వాళ్ళు ఉన్నారు, కిరాణా వాళ్ళు. సో వారిని అడిగితే లేదండి మేము తీసుకున్నాము, మేము ఖాళీ చేయము అన్నారు. సో ఖాళీ చేయమని నాతో చెప్పారు. సో తర్వాత కనీసం ఆ మధ్యదన్నం తీసుకుందామని ఓనర్స్తో మాట్లాడదామని నేను ఓనర్స్ని కలిశాను. ఓనర్స్ని కలిస్తే ఓనర్స్ ఏం చెప్పారంటే, ఆ కార్నర్ రూమ్లో ఉన్నటువంటి వారికి వ్యాపారం జరగడం లేదు, వారు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. వాళ్ళు సంవత్సరము బాడిగా ఇచ్చేశారు కాబట్టి ఒకవేళ మిగిలినటువంటి నెలల బాడిగా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు దాన్ని తీసుకోవచ్చు అన్నారు. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏమో ఇవ్వమన్నారు, కానీ ఈ 6 నెలల్లో ఏం జరుగుతుంది? 6 నెలల్లో ఏం జరుగుతుందంటే తెర వెనకల దేవుడు చెప్పిన మాటను నెరవేర్చేదానికి దేవుడు అక్కడ మార్గాన్ని సిద్ధం చేస్తూ వచ్చాడు. కరెక్ట్ టైంకి వచ్చే లోపల వాళ్ళకి వెళ్ళిన డబ్బులు ఇచ్చేసాం, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, అక్కడ సెటిల్ అయిపోయాం. హల్లెలూయా. అదొక్కటేనా? దానిపైన హాల్ ఉండేది. దానిపైన హాల్లో అక్కడ కూడా ఒక షాప్ పెట్టారు అనమాట. అంటే అప్పట్లో లైక్ ఇప్పట్లో మోర్ ఉంది కదా, మోర్ లాగా లలిత మెగమాల్ లాగా అట్లా మధ్యలో పెట్టారనమాట. మధ్యలో నేను ఆపరేషన్ చేసేదానికి 2nd ఫ్లోర్కి వెళ్ళేవాడిని. వెళ్తున్న ప్రతిసారి కూడా అరే ఇది చర్చికి భలే ఉంటుంది, ఈ హాల్ చర్చికి భలే ఉంటుంది అని నేను అనుకున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడు ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు కూడా దేవా ఈ స్థలాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. ఏమైందో తెలియదు కానీ 2-3 నెలలకే వాళ్ళ వ్యాపారం జరగకుండా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మంచి ఖాళీ స్థలం అంతా, హాల్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. ప్రభువా పరిచర్య చేయొచ్చు, మంచిగా హాలు వచ్చేసింది, కింద క్లినిక్, మధ్యలో చర్చి, భలే ఉంటుంది ప్రభు, పైన ఆపరేషన్ థియేటర్, మొత్తం దాదాపుగా టోటల్ బిల్డింగ్ అంతా మనమే తీసుకున్నట్లు అవుతుంది అని చెప్పాను. మరి సైడ్కి ఎక్కడో ఒక డౌటు, ఎవరైనా మళ్ళీ వచ్చి చేరతారేమో. నేనేం చేసాను తెలుసా, ఈ హాల్లో ఎవ్వరూ చేరకుందరు గాక, నేను పరిచర్య ప్రారంభించేంత వరకు ఈ హాల్లో ఎవ్వరు చేరుకుందని గాక. పైకి వెళ్ళేటప్పుడు కిందికి వచ్చేటప్పుడు ఆ బిల్డింగ్ చూసేది, ఖాళీ బిల్డింగ్ చూసేది, మాట్లాడేది. ఇంకా కరెక్ట్గా దేవుడు చెప్పిన టైం వచ్చేసింది అనమాట.
దేవుడు చెప్పాడు ఇంకా పరిచయం మొదలు పెట్టమని దేవుడు చెప్తే అప్పుడు వెళ్ళి ఓనర్ని అడిగాను, ఆ హాల్ మీ ఇస్తారండి నాకు అన్నాను. తీసుకోండి సార్, అది ఖాళీగా ఉంది, ఎంత కొంతగా తీసుకోండి సార్ అన్నాడు. ఆ హాల్ ఇచ్చాడు. అక్కడే మన పరిచయం మనం మొదలు పెట్టాం. హల్లెలూయా. కొంతకాలం అక్కడ పరిచయం కంటిన్యూ అయిపోయింది. సడన్గా ఒకరోజు వచ్చేసింది. మా ఓనర్ వచ్చి ఏమన్నాడంటే, రోడ్ వైన ఇంకంత కొడుతున్నారంట సార్, మీరు ఖాళీ చేయాల్సి వస్తుంది సార్ మీరు అన్నాడు. ఎక్కడికి పోవాలి మళ్ళీ? ఆ టైంకే దేవుడు ఏం చేశాడు? ఆ టైంకే దేవుడు మనకు సొంత స్థలం ఇచ్చేశాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, మీరు ప్రార్థిస్తుండగా నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు కదా. నాకు తెలియదు ఎల్లనూరు రోడ్లో ఏ బిల్డింగ్ ఖాళీగా ఉందో, ఏది ఖాళీ అవుతుందో, ఎక్కడ ప్రాక్టీస్ పెట్టాలో, ఎక్కడ ఆపరేషన్లు చేయాలో, ఎక్కడ చర్చ, ఇవేవి నాకు తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే, భాషల్లో ప్రార్థన చేయడం. హల్లెలూయా. భాషల్లో ప్రార్థన చేయడం. ఈరోజు మీరు భాషల్లో ఎక్కువ కాలం ప్రార్థన చేయగలిగితే సమస్తము మీ కొరకు, మేలు కొరకు దేవుడు మలుస్తాడు. మీతో ప్రార్థన చేయిస్తాడు. మీతో ప్రార్థన చేయించి సమస్తము కూడా తెర వెనుకల మీ పక్షముగా దేవుడు కార్యములు జరిగిస్తాడు. కొన్నిసార్లు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు కనిపించవు. డిస్టర్బ్ కావద్దు, కృంగిపోవద్దు, నిరాశ నిస్పృహ కావద్దు. నమ్ము. వెన్ యు సే లార్డ్ ఐ ట్రస్ట్ యు, ఆ మాటలు దేవుని బంధించేస్తాయండి. దేవా నేను నిన్ను నమ్ముతున్నానంటే ఆ మాటలు దేవుణ్ణి బంధించి నీ వైపు త్రిప్పుకుంటాయి. నో హౌ టు టర్న్ గాడ్ టువర్డ్స్ యూ. దేవుడు సైలెంట్గా ఉన్నాడు, ఏ ఫలితాలు కనిపించడం లేదని ఆపద్దు. ప్రార్థన ఆపద్దు, విశ్వాసాన్ని ఆపద్దు, విత్తదాన్ని ఆపద్దు, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడదని ఆపద్దు. దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు. దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు అడిగాను, ప్రభువా నాకు ఆస్తులు కావాలి, నాకు భూములు కావాలి. 1 సెంటు భూమి కూడా లేదు నాకు. కొంచెం వేగంగా మాకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి ఒకరోజు వచ్చి చూపించుకునే దానికి వచ్చాడు. నన్ను కలిసేదానికి వచ్చాడు. కలిసేదానికి వచ్చి ఏమన్నాడు తెలుసా, మేము తాడిపత్రి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము, స్థలాన్ని అమ్ముదాం అనుకుంటాం, తీసుకుంటారా అన్నారు. మా స్థలం ఒకటి ఉంది, తాడిపత్రి వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాము, మేము ట్రాన్స్ఫర్ పెట్టుకొని వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాము, తీసుకుంటారా స్థలం అన్న. ఎంత అవుతుంది అంటే అప్పట్లో 3 లక్షలు చెప్పారు సెంట్. మొత్తం 60,000 అనమాట. సెంటు 60,000. సెంటు 60,000తో ఏమండి ఒక 3 లక్షలు, రౌండ్ ఫిగర్ 3 లక్షలకు స్థలం కొంటారని కొంటానన్నది అన్నాను. ఒక 3-4 నెలల్లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. స్థలం కొన్నాం. స్థలం నా పేరు మీదకి వచ్చిన తర్వాత వారు ఏమన్నారంటే, మేము ట్రాన్స్ఫర్ కావాలని అనుకున్నాము, అయితే ఆ యొక్క ఆలోచనను విరమించుకున్నాము అన్నారు. నిజం చెప్తున్నాను నేను, ఆ ఆలోచనను విరమించుకున్నాము. అమ్మకుండా ఉన్నంటే బాగుండనే. ఈరోజు స్థలమే 60 లక్షలు ఉంది. అది 60,000 ఎక్కడ, 60 లక్షలు ఎక్కడ? స్థలమే. దేవుడు తాడిపత్రికి వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన మొట్టమొదటి ఆస్తి నేను ఉన్నటువంటి ఇల్లు. హల్లెలూయా. మరి వెళ్ళలేదు. దే డిడ్ నాట్ గో, స్టిల్ దే ఆర్ హియర్. నాకు ఇచ్చేదానికే వారు కొనుక్కున్నారు, నాకు ఇచ్చేదానికే వారికి ఆలోచన పుట్టింది. మనకి ఇవన్నీ తెలియవు. తెర వెనకల దేవుడు పని చేస్తున్నాడు మన పక్షంగా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. జస్ట్ కీప్ వాకింగ్ విత్ ద లార్డ్. దేవునితో కలిసి నడుస్తూ ఉండండి. దేవుడు సమస్తము మీ కొరకు, మేలు కొరకు సమకూర్చి జరిగిస్తాడు. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. గుర్తుపెట్టుకోండి, భాషలలో మీరు ప్రార్థన చేస్తే ఎప్పటికీ వేస్ట్ కాదు, ఎప్పటికీ వేస్ట్ కాదు. కొన్ని సాక్ష్యాలు బహిరంగ నేను చెప్పలేను, కొన్ని చెప్పకూడదు బహిరంగ కూడా. అది మినిమం సెన్స్ ఉండాలి మనకి. ఏవి మాట్లాడాలి, మైక్లో ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదు. అది ఎవరైనా ఒంటరిగా ఇండివిజువల్గా కలిసినప్పుడు కావాలంటే చెప్తాను, ఇట్లాంటివి బహిరంగ చెప్పలేము. అయితే వాటి యొక్క తాత్పర్యం ఏమిటంటే, భాషలో మీరు మాట్లాడితే ఆ సమయం ఎప్పటికీ మీకు వృధా కాదు.
ఇప్పుడు మీకు జవాబులు కనిపించకున్నా, ఇప్పుడు మీకు ఫలితాలు కనిపించకున్నా, ఖచ్చితంగా నువ్వు ఫలితాలు చూస్తావు. ఖచ్చితంగా నువ్వు ఫలితాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన నేచర్ అది. మరుగున పరుచుకుంటాడంట ఆయన. నీకు చెప్పకుండా నీ పక్షమ కార్యం చేస్తాడంట ఆయన. నీకు చెప్పకుండా ఆయన పావులు కదుపుతాడంట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన లెక్కచారం సెట్ కావాలి కదా. మనకు అన్నీ తెలియవండి, మనకన్నీ తెలియవు. మన పని ఏంటంటే నోరు మూసుకొని నమ్మాలి అంతే. ప్రభువా, నీవు ప్రేమిస్తున్నటువంటి నీ స్నేహితుడు రోగి అయి ఉన్నాడు. కబురు పట్టింది యేసయ్య దగ్గరికి మరియమ్మ, మార్తమ్మ. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా మన ఇంటికి వచ్చి బిర్యానీ తింటాడు కదా ప్రభువు. కాబట్టి ఆయన చాలా శక్తిమంతుడు. ఇప్పటికే యాయిరు కుమార్తెను లేపాడు, నాయన విధవరాలి కుమారుని లేపాడు. కాబట్టి మన సహోదరుడు స్వస్థపరచబడతాడు ఖచ్చితంగా. త్వరగా పోయి సమాచారం ఇవ్వండి అని యేసుప్రభుకు చెబితే యేసుప్రభు ఏం చేశాడండి? ఏమన్నా మర్యాద అన్నది చెప్పండి, ఏమన్నా సంస్కారమా చెప్పండి. బాగలేదని పిలిస్తే ఏమండి? బాగలేనప్పుడే కదా దేవుడు మనకు అవసరం, బాగలేనప్పుడే కదా మనతో కూడా ఉండాల్సింది. కాబట్టికి కనీసము ఆ సమాచారం తెచ్చిన వ్యక్తితో, లేదు నేను 4 రోజుల తర్వాత వస్తాను, 4 రోజుల తర్వాత వచ్చి లేపుతాను చెప్పాడా? దేవుని ఎప్పుడు కూడా అన్నీ చెప్పు ప్రభు అని అడగద్దు. అడిగినా కూడా చెప్పాడు ఆయన. చెప్పడు. అంటే 4 రోజులు ఏం కావాలండి మరియమ్మ, మా అత్తమ్మ? ఏం కావాలి 4 రోజులు వాళ్ళు? అంతే. ఇంకా అది ఆయనకు ఆనందం, అది ఆయనకు ఆనందం అది. ఆయన చాలా స్ట్రాంగ్ అండి, దేవుడు చాలా స్ట్రాంగ్. మనకు బెండ్గాడు ఇస్ వెరీ స్ట్రాంగ్. చెప్పలేదు. మరియమ్మ, మార్తమ్మకు చెప్పు, చచ్చిపోతాడు, వెళ్ళి పాతి పెట్టమని చెప్పు, నేను 4 రోజుల తర్వాత వస్తాను, అంతవరకు గాబరా పడద్దని చెప్పాడా? ఏమండి? బిర్యానీ తిన్నందుకన్నా చెప్పొచ్చు కదా దేవుడు. ఏమండి? ప్రతిసారి ఎప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినా కూడా వాళ్ళ ఇంటికే వచ్చి పడుకునేవాడు, వాళ్ళ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకునేవాడు. ఒక్కడు రాడు, మళ్ళీ గ్యాంగ్ వేసుకొని వస్తాడు. 12 మందికి భోజనం. యేసుప్రభు ఒకటికే కాదు భోజనం అక్కడ. కానీ ఇప్పుడేమో అవసరం ఉన్నప్పుడు రాలే. ఎంతమంది ఎన్ని మాటలు వింటారో కదా. మరి మనం వాడతాను, అనవసరంగా మీరు నమ్మారు ఆయన్ని. చూసారా ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు దగ్గరలో ఉన్నా రాలేదు ఆయన. మీరు కబురు పెట్టినా రాలేదు. కనీసం భూస్థాపన కార్యక్రమం కూడా రాలేదే. ఏం దేవుడు ఈ దేవుడు? కొన్నిసార్లు నీలో అటువంటి ఆలోచన పుడతాయి. నీ బంధువులు అనవచ్చు, నీ మిత్రులు అనవచ్చు, వేర్ ఈజ్ యువర్ గాడ్? ఎక్కడ నీ దేవుడు? నువ్వు ఇంత సఫర్ అవుతుంటే నీ ఎక్కడ దేవుడు? ఎక్కడా? దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి, గొప్ప కార్యం చేస్తాడు ఆయన. హల్లెలూయా. వచ్చాడు, 4 రోజుల తర్వాత వచ్చాడు, లేపాడు. కాబట్టి ఇది ఒకవేళ మరియమ్మకు, మార్తమ్మకు తెలిసింటే ఈ 4 రోజులు ఏం చేస్తుండే వాళ్ళు చెప్పండి? అందరు ఏడుస్తున్నా కూడా వీళ్ళు మాత్రం లోపల నవ్వుకుంటుండేవాళ్ళు కదా. ఇప్పుడు కేవలము నా సోదరు స్వస్థపరచబడ్డ మాత్రమే కాదు, ఒకవేళ కరెక్ట్ టైంకి వచ్చింటే కేవలం స్వస్థత జరిగిండేది, పెద్దగా లోకానికి ఎవరికి తెలియకపోయేది. ఇప్పుడు జరుగుతా చూడు ఇంకా అద్భుతము. ఇక ఆయన అద్భుతం చేస్తే ప్రపంచమంతా తలకిందులయ్యే పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. అది ఎంత పవర్ఫుల్ అయిపోయిందో తెలుసా? లాజరును కూడా చంపాలనుకున్నారు. అంత గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన చేయునది అంతయు నమ్మకమైనది. మనకన్నీ అర్థం కావు, మనం ఎంత మట్టి బుర్ర, అన్ని గ్రహించలేం. ఆ దేవుని కార్యాలను గ్రహించలేం. 9 నెలలు సైలెంట్గా ఉన్నాడు యోబు విషయంలో. ఏమేం మాట్లాడాడండి? నోరు బారేసుకున్నాడు, ఊరికి అనవసరంగా నోరు బారేసుకున్నాడు యోబు. అందుకేమన్నాడు? ఆ 9 నెలల సైలెంట్ పీరియడ్ తర్వాత దేవుడు వచ్చాడు, కనిపిస్తే అన్నీ మర్చిపోయామన్నాడు తెలుసా? నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకున్నాను. బుద్ధి లేని మాటలు మాట్లాడను, ఏమనుకోవద్దు ప్రభువా, క్షమించు నాయనా అన్నాడు.
గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సురోఫెనిక వంశస్థురాలు కనాను స్త్రీ వచ్చింది. దావీదు కుమారుడా, ప్రభువా, నా కుమార్తె బహుగా బాధపడుచున్నది, దయ్యం పట్టింది అంటే యేసు ప్రభు మ్యూట్ బటన్ నొక్కేశాడు. కాల్ వస్తే కాల్ కట్ చేస్తాం కదా, కాల్ కట్ చేశాడు. కట్ చేసి సైలెంట్గా ఉన్నాడు, అంతా సైలెంట్గా ఉన్నాడు. ఇది ఏంటి ప్రభువా, ఎవరు పిలిచినా పలుకుతావు, అందరినీ బాగు చేసినావు నువ్వు, నేను పిలిస్తే ఇదేంటి ప్రభువా నాకు ఇటువంటి రెస్పాన్స్ ఇస్తున్నావు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు, సైలెంట్గా ఉన్నావు. గాడ్ వాజ్ సైలెంట్, గాడ్ వాజ్ సైలెంట్. కానీ ఆవిడ వదిలిపెట్టలేదు. కేకలేస్తే పలకడం లేదని చెప్పి ఏం చేసిందో తెలుసామే, ప్రార్థన కేక వేస్తే యేసు ప్రభు స్పందించలే. ప్రార్థన కేక వేసింది, ఆమెకు స్పందించలే. ఏం చేసింది తెలుసా, అప్పుడు ఆమె మొక్కింది, వర్షిప్ చేసింది, ఆరాధించింది. హల్లెలూయా. దేవుడు సైలెంట్గా ఉన్నాడు, పలకడం లేదు, స్పందించడం లేదు అని నీకు అనిపిస్తే నువ్వేం చేయాలో తెలుసా, ఆరాధించు. ఆమె ఇక ఏం చేసింది, తన కుమార్తె యొక్క బాధను మర్చిపోయి దాన్ని ప్రక్కన పెట్టేసి దాన్ని వెనక్కి తోసేసి, నా కూతురు యొక్క సమస్యను ఎంత వివరించినా కూడా ఈయన చెవులకు వేసుకోవడం లేదు కాబట్టి దీన్ని ప్రక్కన పెట్టి ఆమె ఏం చేసిందంటే సాగిలపడి ఏమండి ఆరాధన అని ఆరాధించడం మొదలుపెట్టింది. అప్పుడు స్పందించాడు. ఆరాధనకు ఖచ్చితంగా స్పందించి తీరుతాడు ఆయన. హల్లెలూయా. వెన్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్, వెన్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్, నేను ఎంత మొరపెట్టినా వినలేదు, ప్రార్థనా కేకలు వదిలిపెట్టి ఆరాధన కేకలు వేయి, ప్రార్థన కేకలు వదిలిపెట్టి స్తుతి కేకలు వేయి. ప్రభు యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఆ సైలెంట్గా ఉండడం ప్రభు యొక్క ఇంటెన్షన్ ఏమిటి? చివరికి అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, గొప్పది, నీ లోపల చాలా గొప్ప గొప్ప ఈవులు ఉంటాయి, గొప్ప గొప్ప తలాంతులు ఉంటాయి, వాటిని బయటికి తేవాలని యేసయ్య కోరుకుంటున్నాడు. శిష్యులందరి ముందు ఆమెను ఘనపరిచాడు. ఫస్ట్లో అవమానించబడినట్లు ఆమెకు ఉంది, ప్రభు విననట్టు ఉన్నాడు, స్పందించినట్టు ఉన్నాడు. కానీ ఆమె పట్టుబట్టినప్పుడు చివరికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. నీకు ఒకవేళ ఇప్పుడు ఓడిపోయినట్టుందేమో, దేవుడు నీ పక్షంగా ఉన్నట్టు లేదేమో, ఆరాధించు, ప్రేమించు, స్తుతించు, నమ్ము. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన అన్ని డీటెయిల్స్ ఆయన చెప్పడు, అన్ని డీటెయిల్స్ ఆయన చెప్పడు. ఎందుకు చెప్పడంటే మనం నమ్మాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్దామా, యేసయ్యా నా జీవితంలో నువ్వు చెప్పిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తావయ్యా. నేను నమ్ముతున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఈ రెండు మాట్లాడితే చాలండి, మీరు ఖచ్చితంగా గమ్యానికి వెళ్ళిపోతారు. లార్డ్ ఐ లవ్ యూ, లార్డ్ ఐ ట్రస్ట్ యూ, లార్డ్ ఐ లవ్ యూ, లార్డ్ ఐ ట్రస్ట్ యూ. నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు అర్థం కాకున్నా నేను నమ్ముతున్నాను. అందుకే చెప్తాం కదా, ఏమి చేయాలో తోచినప్పుడు ఏం చేయాలి? నమ్మాలి, ఆరాధించాలి, అడ్వాన్స్ థ్యాంక్స్ గివింగ్ చేయాలి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. ఎందుకు థ్యాంక్ యూ జీసస్? నాకు అర్థం కావడంలా, కానీ నువ్వు నా పక్షంగా కార్యం చేస్తున్నావు. హల్లెలూయా. నాకు అర్థం కావడంలా, నా కళ్ళకు కనిపించడంలా, నా చెవులకు వినపడడంలా, నా మనసుకు అందడంలా, కానీ అయినను నేను నిన్ను నమ్ముతున్నాను. ఐ ట్రస్ట్ యూ మై గాడ్. తెర వెనకల నువ్వు నా పక్షంగా కార్యం చేస్తున్నావు. నీ కార్యాన్ని చేసేంత వరకు నన్ను మలస్తూ ఉన్నావు. నీ పాత్రలాగా వాడబడడానికి నన్ను మలస్తున్నావు. నన్ను ఒక సాక్షిలాగా వాడుకొనబోతున్నావు. ప్రపంచానికి ఓ సాక్షిలాగా నన్ను నిలబెట్టబోతున్నావు. నమ్మండి, మాట్లాడండి. మీ నిర్ణయ కాలాన్ని దేవుడు త్వరలో రప్పిస్తాడు. త్వరగా ఎదగండి, త్వరగా ఎదగండి. దేవుడు త్వరగా మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. కనుక దేవుడు
మౌనంగా ఉన్నాడు అన్నప్పుడు మొట్టమొదటి కారణం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనల్ని ఆయన మలుస్తున్నాడు కనుక మనము జ్ఞానము తెలివియందు వయసునందు దేవుని దయ మనుషుల దయందు మనము వర్ధిల్లుచూ ఉండాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. రెండవదిగా, దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఏమీ చేయడం లేదని అనుకోవద్దు. తెర వెనుకల నీ పక్షంగా పావులు కదుపుతున్నాడు. తాను నీతో సెలవిచ్చిన మాటను నెరవేర్చేదానికి మనుషులను పరిస్థితులను ఆయన మలస్తూ ఉన్నాడు అని నమ్ము. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. నమ్మకుండా క్వశ్చన్లు వేసుకుంటూ సనుక్కుంటూ విచారపడుతూ దుఃఖపడుతూ ఉంటే దేవదూతలను నువ్వు కట్టేసినట్లు అవుతుంది, దేవునిని నువ్వు కట్టేసినట్లు అవుతుంది. దేవుని కార్యాలు ముందుకు కొనసాగలేవు. పాస్ బటన్ నొక్కద్దు. దేవుని కార్యాలకు పాస్ బటన్ నొక్కద్దు. ప్లే బటన్ నొక్కాలంటే లార్డ్ ఐ ట్రస్ట్ యూ అని చెప్పండి. నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను నమ్ముచున్నానయ్యా. ఎందుకంటే ఆయన చేయనదంతయు నమ్మకమైనది. అయితే ఆయన తను తాను మరుగుపరుచుకునే దేవుడు. కనిపించకుండా మన పక్షంగా కార్యం చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందరూ